బిస్బో తెలుగు ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి గంట గుర్తు నొక్కండి. బోరు కొట్టేస్తున్న వార్తలన్నీ ఆనందించదగ్గ కథనాలుగా మారిపోతాయి. 1903 నాటి ఒక బోర్డు గేమ్ మోనోపోలీలో ఒక ఆటగాడు తన లాభాలను పెంచుకోవడానికి మొత్తం 4 రైల్వే స్టేషన్లను తప్పనిసరిగా కొనాలి. 100 ఏళ్ల తరువాత గౌతమ్ అదానీ అవే రూల్స్ ప్రకారం ఆట ఆడుతున్నారు. ఒక్కొక్క విమానాశ్రయాన్ని కొనడం, ముఖ్యంగా పాడి ఆవులాంటి ముంబై విమానాశ్రయం భారతదేశపు అతిపెద్ద ప్రైవేట్ ఎయిర్పోర్ట్ ఆపరేటర్గా ఉండాలనే ఆశయంతో. ప్రస్తుతం అతడు ఢిల్లీ, హైదరాబాద్ టెర్మినల్స్ ద్వారా అత్యధిక సంఖ్యలో ప్రయాణికులను హ్యాండిల్ చేసే జిఎంఆర్ కంటే కాస్త వెనుకబడి ఉన్నాడు. ముంబై విమానాశ్రయాన్ని కొనడానికి అదానీ ఇదే అదనుగా భావించాడు. ఎందుకంటే కోవిడ్ కారణంగా ఇప్పుడు ప్రయాణికుల రద్దీ సగానికి పైగా తగ్గిపోయింది. ఇంత మంచి అవకాశం మించిపోకముందే బలంగా అడుగేశాడు. సికింద్రాబాద్ ప్రధాన కార్యాలయంగా ముంబై విమానాశ్రయాన్ని నడుపుతున్న జీవీకే రెడ్డికి అప్పులను తీర్చడంలో కొన్ని సమస్యలు ఏర్పడ్డాయి. ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్లో తమ 50.5% వాటాలో దాదాపు సగభాగాన్ని 2150 కోట్లకు 3 ప్రైవేటు బ్యాంకులకు తాకట్టు పెట్టిన తరువాత జీవీకేకి ఆర్థిక సమస్యలు కొత్త కాదు. 3 ఏళ్ల క్రితం బెంగళూరు విమానాశ్రయంలో తన మొత్తం 43% వాటాను ప్రేమ్ వాట్సా యొక్క ఫెయిర్ ఫ్యాక్స్ హోల్డింగ్స్ కి 3439 కోట్లకు అమ్మింది. ఎందుకంటే గ్రూప్ యొక్క పెరుగుతున్న రుణ భారాన్ని తగ్గించటానికి. అది ఒకప్పుడు అంటే 2015లో 26,500 కోట్లు ఉండేది. కాబట్టి అదానీ తన ప్రత్యర్థిని గెలవడానికి తెలివిగా గొరిల్లా మార్కెటింగ్ వ్యూహాన్ని అవలంబించాడు. మియాల్ యొక్క మైనారిటీ భాగస్వాములు యాక్సా గ్లోబల్ 10% వాటా, దక్షిణాఫ్రికా కంపెనీ బిడ్వెస్ట్ 13.5% వాటా రెండింటినీ కొనడానికి ఆఫర్ ఇచ్చాడు. బిడ్వెస్ట్ అందుకు అంగీకరించినా జీవీకే తన మొదటి తిరస్కరణ హక్కును ఉపయోగించి ఈ ట్రాన్సాక్షన్ ను ఆపేసింది. అప్పుడు అదానీ టేకోవర్ బిడ్ చేస్తాడన్న భయంతో జీవీకే వారిద్దరి ఉమ్మడి వాటా 23.5% షేర్లను కొనడానికి అదానీ ఆఫర్ కు సమానమైన 2156 కోట్ల ఆఫర్ ఇచ్చింది. కానీ సమస్య ఏమిటంటే ఈ ఒప్పందం కుదుర్చుకోవడానికి జీవీకే జేబులో డబ్బు లేదు. కనుక తన ఇన్వెస్టర్ల వాటాను కొనడానికే కాక త్వరలో తీర్చాల్సిన అప్పులను కూడా చెల్లించడానికి తాజాగా క్యాపిటల్ ని సేకరించాలని జీవీకే అనుకుంది. అక్టోబర్ 2020లో జీవీకే 2 ప్రతిష్టాత్మక నిధులను పొందగలిగింది. 6 అంతర్జాతీయ విమానాశ్రయాలను నడిపిన అనుభవం గల అబుదాబి ఇన్వెస్ట్మెంట్ అథారిటీ, రెండవది కెనడా పబ్లిక్ సెక్టార్ పెన్షన్ ఇన్వెస్ట్మెంట్స్. ముంబై ఎయిర్పోర్ట్లోని వాటాలో 15% అమ్మినా జీవీకేకి కేవలం 10.5% వాటా మాత్రమే ఉంది. ఎందుకంటే మిగిలిన 25% ఇప్పటికే బ్యాంకులకు తాకట్టు పెట్టబడింది. ఇప్పుడు రైట్ ఆఫ్ ఫస్ట్ రిఫ్యూజల్ ని ప్రయోగించి ఈ అమ్మకాన్ని అడ్డుకున్నది ఎవరో కాదు, ఇంతకు ముందు జీవీకే ద్వారా అడ్డుకున్న బిడ్వెస్ట్. ఆ దెబ్బతో బంతి ముందు ఢిల్లీ హైకోర్టులో, తరువాత ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్లో ల్యాండ్ అయింది. నిధుల సమీకరణ ప్రక్రియ ఇప్పుడు ఆలస్యం కావడంతో జీవీకేకి సమయం మించిపోతోంది. ఈ ప్రతిష్టంభనతో పాటు కోవిడ్-19 జీవీకే ఆర్థిక స్థితిని మరింత కుంగదీసింది. సంస్థ దివాలా తీసే పరిస్థితి ఏర్పడింది. ఒకవేళ అది అప్పు తీర్చకపోతే బ్యాంకులు తమ బకాయిలను రాబట్టుకోవడానికి అదానీతో సహా ఏదైనా థర్డ్ పార్టీకి జీవీకే తాకట్టు పెట్టిన షేర్లను అమ్మవచ్చు. ఇంతలో విమానాశ్రయం కిట్టి నుండి జీవీకే వ్యవస్థాపకులు 705 కోట్లను స్వాహా చేశారని ఆరోపిస్తూ వచ్చిన ఒక ఆకాశరామన్న ఉత్తరం ఆధారంగా సిబిఐ ఒక ఎఫ్ఐఆర్ దాఖలు చేయడమే కాక జీవీకే ఆఫీసులపై దాడులు చేసింది. సంస్థ నకిలీ ఒప్పందాలను కుదుర్చుకున్నదని, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్లను దుర్వినియోగం చేసిందని ఆరోపించింది. అప్పుడు రుణదాతల నుండి ఒత్తిడితో పాటు మరిన్ని ప్రోబ్స్ జరిగే అవకాశం ఉండడంతో కొన్ని వార్తల ప్రకారం జీవీకే చెయ్యి మెలిదిప్పి ముంబై విమానాశ్రయం పైసా ఖర్చు లేకుండా అదానీకి అప్పగించబడ్డది. మునుపటి వాల్యుయేషన్ ని ఉపయోగించి మేనేజ్మెంట్ కంట్రోల్ కోసం ప్రీమియం కూడా చెల్లించకుండానే అదానీ జీవీకే యొక్క మొత్తం వాటాను పొందాడు. అంతేకాక నవీ ముంబైలో విమానాశ్రయాన్ని నిర్మించడానికి, నిర్వహించడానికి హక్కులను కూడా ఒక పళ్ళెంలో పెట్టి అదానీకి ఇచ్చారు.
ఈ కొనుగోలుపై జీవీకేకి ఒక్క రూపాయి కూడా చెల్లించినప్పటికీ వారి మొత్తం 12,700 కోట్ల రుణ భారాన్ని అదానీ తీసుకున్నారు. అదానీ అంతకు ముందు కొనాలనుకున్న ఇన్వెస్టర్లు ఆక్సా, బిడ్వెస్ట్ కూడా ఇష్టం లేకపోయినా వారి మైనారిటీ వాటాను అతనికి అమ్మాల్సి వచ్చింది. జీవీకే షేర్లను కొనుగోలు చేసే మొదటి హక్కు మాకు ఉంది, మీకు కాదు. ఇదంతా ఎంత అకస్మాత్తుగా జరిగిందంటే జీవీకే కొత్త భాగస్వాములు ఏడీఐఏ మరియు పీఎస్పీలకు కూడా విషయం సరిగ్గా తెలీదు. అదానీకి ట్రాన్స్ఫర్ చేసిన రుణాలపై చిన్న కట్టు తీసుకున్న మొత్తం రుణం ఎంతో బ్యాంకులు నిర్ధారించలేకపోయాయి. మొత్తం అదానీ గ్రూప్ కి 1.47 లక్షల కోట్ల అప్పు ఉన్నా వారు ఈ విమానాశ్రయం ప్రాజెక్టుకు అదనంగా 3,700 కోట్ల వరకు రుణం తీసుకుంటారు. ఇక ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకు ఇప్పుడు 1,070 కోట్లు అందుతాయి. ఇదివరలో ప్రైవేటైజేషన్ ద్వారా సంపాదించిన 29,000 కోట్లకు ఈ మొత్తం జోడించబడుతుంది. అది ఎయిర్ ట్రాఫిక్ లో అసాధారణమైన పెరుగుదలకు, విమానయాన రంగంలో చాలా అవసరమైన సామర్థ్యానికి దారితీస్తుంది. ఎయిర్ ట్రాఫిక్ ముంబైలో రెట్టింపు కాగా బెంగళూరు, హైదరాబాదులలో 4 ఇంతలు పెరిగింది. ఢిల్లీ తన ఆధిక్యతను పెంచుకుంది. ముంబై పర్ఫార్మెన్స్ వెనుకబట్టానికి కారణం దాని 2 రన్వేలు ఒకదానికొకటి ఎక్స్ లాగా క్రాస్ కావడం. అవి ఢిల్లీలోని ప్యారలల్ రన్వేస్ లాగా ఒకేసారి ఉపయోగించబడలేవు కనుక అది తక్కువ సామర్థ్యంతో పనిచేస్తోంది. ఫస్ట్ ఫేజులో 4 విమానాశ్రయాలు, సెకండ్ ఫేజులో 6 విమానాశ్రయాలు లీజుకు ఇవ్వబడ్డాయి. ఇవి భారతదేశపు మొత్తం ప్రయాణికుల ట్రాఫిక్ లో 59% హ్యాండిల్ చేస్తాయి. ఒక విమానాశ్రయం ఆదాయం సాధారణంగా ఈ క్రింది ఏరోనాటికల్ ఆదాయాలుగా విభజించబడుతుంది. ల్యాండింగ్ ఫీజు, యూజర్ డెవలప్మెంట్ ఫీజు, పార్కింగ్ మరియు హౌసింగ్ ఫీజు, కార్గో అండ్ గ్రౌండ్ హ్యాండ్లింగ్ మరియు ఎయిర్ క్రాఫ్ట్ ఇంధనం 45. ఇక నాన్ ఏరోనాటికల్ ఆదాయాలు డ్యూటీ ఫ్రీ షాపులు, రీటైల్ లైసెన్సులు, ఆహారం మరియు పానీయాలు, లాంజ్లు, ప్రకటనలు, స్థలం అద్దెలు, కారు పార్కింగ్ మరియు విమానాశ్రయానికి ఆనుకుని ఉన్న భూమిపై డెవలప్మెంట్ రైట్స్ మొదలైనవి. 6 విమానాశ్రయాల ప్రైవేటీకరణ కోసం ప్రభుత్వం వేసిన పథకంలో 57 మంది బిడ్డింగ్ చేశారు, 47. కానీ ప్రతి ప్రయాణికుడి ద్వారా వచ్చే ఆదాయంలో అత్యధిక మొత్తాన్ని ఏఏఐతో పంచుకోవడానికి అదానీ చేసిన అగ్రెసివ్ బిడ్డింగ్ అతడు మొత్తం 6 విమానాశ్రయాలను కైవసం చేసుకునేలాగా చేసింది. ఇప్పుడు ప్రతి ప్రయాణికుడిపై చేస్తున్న 80 రూపాయల నాన్ ఏరో ఖర్చు కొన్ని సంవత్సరాలలో 200 నుంచి 300 రూపాయలకి పెరుగుతుందన్న నమ్మకంతో అది ఈ రోజు ఢిల్లీ, ముంబై మొదలైన నగరాల్లో ప్రతి ప్రయాణికుడిపై చేసే ఖర్చుతో సమానం. ఇప్పటి ప్రైవేటీకరణ కోసం ప్రభుత్వం పాత రెవెన్యూ షేరింగ్ మోడల్ ని పర్ ప్యాసింజర్ ఫీ మోడల్ గా మార్చింది. అందుచేత డ్యూటీ ఫ్రీ షాప్స్, హోటల్స్ అండ్ ఈటరీస్ లో సేల్స్ ద్వారా వచ్చే ఆదాయాన్ని ఇతర విమానాశ్రయాలు ప్రభుత్వంతో పంచుకున్నట్లు అదానీ పంచుకోవాల్సిన అవసరం లేదు. నైట్ ఫ్రాంక్ ఇండియా అంచనాల ప్రకారం భారతదేశపు విమానాశ్రయాల రిటైల్ మార్కెట్ 2019 నాటి $1.4 బిలియన్ నుండి 2030 నాటికి $9.3 బిలియన్ పెరుగుతుంది. ఇప్పటికే ముంబై, ఢిల్లీ విమానాశ్రయాలు నగరంలోని పెద్ద పెద్ద మాల్స్ కంటే 2 నుండి 2.4 రెట్లు సంపాదిస్తున్నాయి. ఇదిగాక ముంబై విమానాశ్రయం కొనడం ద్వారా అదానికి 227 ఎకరాల ప్రైమ్ సిటీ భూమి కూడా వచ్చింది. ఇది ఒక అదనపు బోనస్. నాన్ ఏరోనాటికల్ ఆదాయాన్ని పెంచుకోవడంపై అదానీ దృష్టి ఉంటుందని దానికై విమానాశ్రయాల విభాగానికి సీఈఓగా బెన్ జాండీని నియమించడం ద్వారా స్పష్టమైంది. ఫ్లుగాఫెన్, ముంచెన్ జిఎంబిహెచ్ జర్మనీలో మ్యూనిక్ విమానాశ్రయాన్ని, న్యూయార్క్ లో నెవార్క్ విమానాశ్రయం ఈడబ్ల్యూఆర్ టెర్మినల్ ఏని నిర్వహిస్తుంది. ఆ కంపెనీ అహ్మదాబాద్, మంగళూరు, లక్నో విమానాశ్రయాల సిబ్బందికి శిక్షణ ఇవ్వబోతోంది. తద్వారా ఆ విమానాశ్రయాలను ప్రపంచ ప్రమాణాలకు తీసుకువెళ్లవచ్చు. ఒకే ఆపరేటర్కు 6 విమానాశ్రయాలను ఇవ్వడం పొరపాటు అని కొందరు విమర్శకులు అంటున్నారు. ఎందుకంటే నష్టాలు వస్తే 6ంటికి వస్తాయి గనక. అంతేకాక ఒకే బిడ్డర్కు 2 కంటే ఎక్కువ విమానాశ్రయాలను లీజుకు ఇవ్వకూడదనే ఏఏఐ యొక్క స్వంత నియమాలు కూడా విస్మరించబడ్డాయి.
అయితే 2 నిజాలను మరువరాదు. మొదటిది, అదానీ ఈ బిడ్డింగును పారదర్శక ప్రక్రియలో గెలిచాడు. రెండవది, ఈ నియమాలు దేశంలో కేవలం 15 నుండి 20 ఎయిర్ ఫోర్స్ వారివి కాని విమానాశ్రయాలు ఉన్న సమయంలో రూపొందించబడ్డాయి. నేడు దేశంలో 107 నాన్ మిలిటరీ విమానాశ్రయాలు, వాణిజ్య విమానాలు కూడా ఉన్న 30 IAF నేవీ విమానాశ్రయాలు ఉన్నాయి. విమర్శకులు చెప్తున్న మరో వాస్తవం ఏమిటంటే, విమానాశ్రయాలను నడపడంలో అదానీకి ఎలాంటి ముందస్తు అనుభవమూ లేదు. పూర్వానుభవం ఉన్న ఆపరేటర్లకు మాత్రమే పోటీ పరిమితమైతే కేవలం 2 భారతీయ సంస్థలు మాత్రమే బిడ్డింగ్ చేయడానికి అర్హులవుతారు. 2 అని కాదు కాని ఆయన చెప్పేది నిజమే. 2006లో ఢిల్లీ, ముంబై విమానాశ్రయాల కోసం 5-6 మంది మాత్రమే బీడ్ చేశారు. ఈసారి 57 మంది మధ్య ఆరోగ్యకరమైన పోటీ నెలకొంది. మరికొందరు ఫేజ్ 1 లోని విమానాశ్రయాలను 30 ఏళ్ల లీజుకు ఇచ్చారని, ఈసారి అదానీకిచ్చిన 6 విమానాశ్రయాలను 50 ఏళ్లకు ఇచ్చారని అభిప్రాయపడ్డారు. అలా ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా చట్టం నిర్దేశించిన 30 ఏళ్ల పరిమితిని అతిగా స్ట్రెచ్ చేసిందని వారి వాదన. అయితే ఫేజ్ 1లో ప్రైవేటీకరించబడిన విమానాశ్రయాలు ప్రస్తుతం 6 కంటే ఎక్కువ ఆదాయ సంభావ్యత కలిగిన టైర్ 1 నగరాలు అని పరిగణనలోకి తీసుకోవాలి. ఈ ప్రైవేటీకరణ సత్ఫలితాలనిస్తే మరో 13 విమానాశ్రయాలు, 6 పెద్దవి, 7 చిన్నవి 2022 ప్రారంభంలో ప్రైవేటీకరించబడతాయి. ఈసారి పెద్ద, చిన్న విమానాశ్రయాలను జంటగా ఇస్తారు. ఇది ఇలా ఉంటే ఇక్కడ కూడా రాజకీయం తల ఎత్తే ప్రయత్నం చేసింది. తిరువనంతపురం విమానాశ్రయాన్ని తనకు లీజుకు ఇవ్వడంపై కేరళ ప్రభుత్వం నుండి అదానీ పిటిషన్లను ఎదుర్కొన్నాడు. దాన్ని హైకోర్టు సరాసరి కొట్టివేసింది. కేంద్ర నిర్ణయంలో ప్రజాశక్తి లేదన్న రాష్ట్ర ప్రభుత్వ వాదనను కోర్టు తిరస్కరిస్తోంది. అదానీ ఎయిర్పోర్ట్స్ హోల్డింగ్స్ ఇప్పుడు 25 నుండి 29 వేల కోట్ల వాల్యుయేషన్ ని ఆశించి $3.5 నుండి $4 బిలియన్ విలువతో ఒక IPOను ప్లాన్ చేస్తోంది. దీని ద్వారా వచ్చే ఆదాయంలో ముంబై, నవీ ముంబై విమానాశ్రయాలను అప్గ్రేడ్ చేయడానికి దాదాపు 16,000 కోట్లను ఖర్చు పెట్టబోతోంది. రాబోయే 3 నుంచి 5 సంవత్సరాలలో విమానాశ్రయాలలో మా క్యాపెక్స్ సుమారు 30,000 కోట్లు ఉంటుంది. అందులో రుణభాగం 20,000 కోట్లు ఉండాలి. విమానాశ్రయాల వ్యాపారానికి చాలా క్యాపిటల్ కావాలి. కోవిడ్ ముందు సంవత్సరం ముంబై విమానాశ్రయం దాదాపు 16,000 కోట్లు సంపాదించింది. ఇది 20,000 కోట్ల అప్పుపై వడ్డీని మాత్రమే కవర్ చేస్తుంది. అయినప్పటికీ చిన్న నగరవాసులు విమానాలలో తిరగడం ప్రారంభించినప్పుడు అదానీ మనసులో సుదీర్ఘమైన గేమ్ ప్లాన్ ఉంది. ముంబై ఎయిర్పోర్టు ఇతర విమానాశ్రయాలకు కేంద్రంగా ఉంటుంది. రియల్ ఎస్టేట్, ఎంటర్టైన్మెంట్, ఈ-కామర్స్ ఇంకా లాజిస్టిక్కుల మద్దతునిస్తూ. ఈ గేమ్ ప్లాన్ ముంబై లేకుంటే సాధ్యమే కాదు. అతనికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. బహుశా ఉన్నత శక్తులు కూడా. బీస్బో కవిత. రుణభారమే పెరిగి ఆస్తులన్నీ కరిగి పుట్టి మునగసాగే జీవికేది. అతని చేతిలోని ఎయిర్పోర్టును కోరి బిడ్డింగునే చేసే గౌతమ్ అదానీ. హక్కులను తీసుకుని అనుకున్న పనులన్నీ అనుకున్న రీతిలో చేయవలెను. భరత భూమి ప్రజలు అభివృద్ధి దిశలోన ముందడుగునే వేసి నడవవలెను. మీకు మా కథనం నచ్చినట్లయితే మా యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. పేజీ మీద ఉన్న గంట గుర్తును తప్పక క్లిక్ చేయండి. అలా చేస్తే మీకు మా కొత్త వీడియోల గురించిన సమాచారం ఎప్పటికప్పుడు సులువుగా దొరుకుతుంది.